మేడం గారు పుష్ప ట్రైలర్ బాగుందా? చాలా 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 బాగుంది. బాగా తీశారు మూవీ కూడా. బ్యాక్ ఇలా ఇచ్చేసి నేను పట్టుకుంటా మంచిగా. త్రివిక్రమ్ గారు బాగా తీశారు మూవీ. ఆ, ఎక్కడ లేని మాటలు రాశారు, పాటలు కూడా చాలా బాగా రాశారు. చాలా బాగా తీశారు మూవీని. మేడం మీ ఒక్క డైలాగ్ చెప్పండి. తగ్గేదే లేదు. సెకండ్ టైం అయినా తగ్గేదే లేదు, ఫస్ట్ టైం అయినా తగ్గేదే లేదు. అంతే. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్లో పెళ్ళం మాట అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్తాను అనేసి అన్నారు కదా. ప్రతి ఒక్క మగవాళ్ళు పెళ్ళం మాట అమ్మాయి మాట కంపల్సరీ వినాలా? వింటే లైఫ్లు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, ప్రపంచంలో ఫ్యామిలీ వ్యవస్థ బాగుంటుంది. ఓకే. వినలేదనుకో ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అవుతారు. అలాగని ప్రతి భార్య మాట కూడా వినాలనేం లేదు. అక్కడ పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, ఆమె చెప్పే మంచి చెడులను బట్టి, దీన్ని బట్టి వినాలి. కానీ సినిమాలు అలా చేయరు కదా. సినిమాలో ఏదైనా సరే పాజిటివ్గానే తీస్తారు, పాజిటివ్గానే చెప్తారు. ఏదైనా పాజిటివ్గానే ఉంటుంది సినిమాకి. నెగిటివ్ తీసే విషయాల్లో నెగిటివ్ తీస్తారు, పాజిటివ్ తీసే విషయాల్లో పాజిటివ్ తీస్తారు. దేనికి దానికే తీస్తారు కదా. పెళ్ళమ్మ చెబితే వింటే ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిల లైఫ్లు బాగుంటాయి. బాగుంది. ఓకే సరే, మీకు కిసిక్ సాంగ్ అయితే చూసారా లేదా? చాలా 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 బాగా రాశారు చంద్రబోస్ గారు. చాలా అంటే అసలు ఫోటో తీసుకో కిసుకు కిసుకు ఫోటో ఆ పాట అర్థం చెప్పండి నీట్గా మాట్లాడుకుందాం. నేను సరిగ్గా సారీ అలా అనుకోవద్దేమి, నేను ఆ పాట సరిగ్గా వినలేదు. నేను ఎక్కడో 1-2 రిలిక్స్ మాత్రమే విన్నాను. నాకేమర్థమైందంటే ఆ పాట ఒక అమ్మాయితో కానీ ఎవరితోనైనా ఫోటో తీసుకున్నప్పుడు నీట్గా ఉండి పక్కన తీసుకో, అంతేగాని చేతిలేసి ఇది వేసి చెయ్యొద్దు. అలాగే ఫోటో తీసి అబ్బాయి ఎవరైతే ఉంటారో ఆ బొమ్మని నీట్గా చెయ్యి, తప్పుగా చూపిస్తే మాత్రం దెబ్బలు పడతారు అని చెప్పి నీట్గా ఒక సారాంశం అయితే ఇచ్చారు. ఒక ఐటమ్ సాంగ్స్ లో మంచి సారాంశం ఇచ్చారు, మంచి మెసేజ్ ఇచ్చారు ప్రజలకి అండ్ ప్రేక్షకులకి. సినిమా ప్రేక్షకులకి అయితే మంచి మెసేజే ఇచ్చారు చంద్రబోస్ గారు ఆ పాట రాసి. కానీ ఏంటంటే చాలా చాలా మంచి అర్థాలు ఉన్నాయి ఆ పాటలో. ఇప్పుడు మన రష్మిక గారు ఇలాగా అదే గెడ్డం చూసారా, ట్రైలర్ చూసారు కదా. రష్మిక గారు ఏం చేశారు అంటే కాళ్ళతో ఇలా గెడ్డం, అది ఎలా అనిపించింది ఆ సీన్? అది ఒక అంతటి హీరోని అలా కాళ్ళతోటి తాగడం కొంచెం అతని అభిమానులకి ఆత్మాభిమానం దెబ్బతీసినట్టే ఉంది. కాకపోతే ఆ సన్నివేశాలే కానీ ఆ చిత్రీకరణకే కానీ అలా తప్పదు. ఒకప్పుడు మరి చూడాలనుంది సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చిరంజీవి ముఖాన ఊశారు. మన మెగాస్టార్ గారు అయినటువంటి చిరంజీవి గారి ముఖానే ఇక్కడ పైప్ లైన్ వాటర్లో ఫైటింగ్ ఆ ఫైటింగ్లో ఊశారు. ఊసినందుకు అలా మేము హట్ అయ్యామని చెప్పేసి చిరంజీవి గారి ఫ్యాన్స్ చెప్పినందుకు దానికి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు చిరంజీవి గారు. అలాగే ఈ అమ్మాయి భార్య హోదాలో ఉంది కనుక అది ఇక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య నార్మలే. కానీ అలా అది కెమెరా ముందుకు వస్తే అది మన సిల్వర్ స్క్రీన్ మీద కనపడితే కొంచెం ప్రేక్షకులకి బాధాకరమే. ఈ సినిమాతో జనాలకి ఏం మెసేజ్ వస్తుంది అనుకుంటున్నారు? మంచి మెసేజే రావచ్చు. ప్రస్తుతానికి సినిమా ట్రైలరే లాంచ్ అయింది కనుక, ట్రైలరే చూసాం కనుక, ట్రైలర్లో సాంగ్స్ కానీ సీన్స్ కానీ ఏవైనా కానీ చాలా చాలా బాగున్నాయి. ఈ కిసుక్ కిసుక్ ఫోటో తీసుకునే పాటలో మాత్రం అటు ఆడవాళ్ళని హైప్ చేస్తూ మగవాళ్ళని తగ్గించకుండా, అటు మగవాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, ఆడవాళ్ళ ఆత్మాభిమానాలు దెబ్బతినకుండా. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ గర్ల్సే ఉండేవాళ్ళు ప్రత్యేకంగా దాని వరకు. ఇక వాళ్ళు ఏ సినిమాలలో ఎక్కడ చూసినా సరే ఇంకా ఐటమ్కే ఉండేవాళ్ళు, ఐటమ్ సాంగ్కే ఐటమ్ గర్ల్గానే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్, ఇప్పుడు వస్తున్న ట్రెండ్ని, మారిన ట్రెండ్ని బట్టి ఏంటంటే ఇప్పుడు హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్ చేస్తున్నారు, చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇటువంటి మూవీస్, ఇటువంటి పాటలు, ఇటువంటి పాటలలో ఆడవాళ్ళ గురించి అర్థాలు, దానికి తగ్గట్టుగా మగవాళ్ళ గురించి కూడా అర్థాలు బాగా రాస్తే ఇంకా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇండస్ట్రీ ఇంకా అంతకంతే ఇంకెంతెంతో ఎదిగిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. టికెట్స్ అయితే చాలా హైక్ ఉన్నాయి. సో ఎలా అనిపిస్తుంది టికెట్లు కొంచెం హెవీగా అనిపిస్తున్నాయి, కానీ పాన్ ఇండియా కదా, వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ కాబట్టి ఆ మాత్రం ఉండాలి. ట్రైలర్ ఎలా అనిపిస్తుంది నీకు? కొత్త చింపు పారు దిగింది బ్రో, మళ్ళీ అదేంది తగ్గేదే లేదు దాంట్లో మటుకు. పుష్ప అది నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నాను. గుడ్. అసలు ఫస్ట్ డేనే 200 కలెక్షన్ వచ్చేస్తుంది. 200 పక్కా, వరల్డ్ వైడ్ పక్కా. అంటే ట్రైలర్లో ఎవరు చనిపోయినట్టు చూపించారు కదా రష్మిక అని చెప్పి చాలా మంది ట్రోల్స్ జరుగుతున్నాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? రష్మిక అది మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఉంటాయి.
మనం అనుకుంటాం కదా ఎవరైనా, అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, కానీ అది సస్పెన్స్, ఎవరికి తెలియదు అది. నిన్న ఈవెంట్కి చిరంజీవి గారు వస్తారని చెప్పి చాలా ప్రచారం అయితే జరిగింది, బట్ ఆయన రాలేదు. రీజన్స్ ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ వాళ్ళ నెగిటివ్ మీద నంద్యాల వెళ్ళడం వల్ల, పవన్ కళ్యాణ్కి ఆపోజిట్లో ప్రచారం చేయడం వల్ల ఆయన రాలేదు అని చెప్పేసి ఒక రూమర్స్ వినపడుతుంది. సో అది ఎలా చూడొచ్చు? అది మనకంత తెలీదు దాని గురించి. అల్లు అర్జున్ వెళ్ళాడంటే తనకి ఇష్టమయ్యేసరికి వెళ్ళాడు, తన ఫ్రెండ్ అని వెళ్ళాడు. సినిమా మీద ఎఫెక్ట్ ఏమైనా పడద్దు అంటావు? అది అంత సీన్ లేదు, ఎవరు ఏం పేర్లేరు. అల్లు అర్జున్ అనేది బ్రాండ్, పుష్ప బ్రాండ్. అది ఎవరేం మెగా ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా పుష్ప అనే దాంట్లో అల్లు అర్జున్ మాస్ హీరో. అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. మెగా ఫ్యామిలీ రాలేదంటావా? మెగా ఫ్యామిలీ కాదు, అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ. వీళ్ళందరైనా అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే వచ్చారు వీళ్ళందరూ. అది చిరంజీవి అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి వచ్చారంట మీరు? అట్లా అని కాదు, వాళ్ళు మెగా అందరూ ఓకే, కానీ బన్నీ అనే అతను ఇండివిజువల్గా అతనికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. అంటే అల్లు అరవింద్ నాకంటూ ఒక గుర్తింపు, నాకంటూ ఒక బ్రాండ్, నాకొకంట ఆర్మీ అంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్లు అరవింద్ గారు స్టేట్మెంట్ అయితే చేశారు కదా, పుష్ప మగధీర చూసిన ఫీల్ వచ్చింది, మగధీర పుష్ప 2 చూసాక మగధీర చూసిన ఫీల్ వచ్చింది అండ్ 2 times నేను హ్యాపీగా ఫీల్ అయ్యని చెప్పేసి. సో ఆ రీజన్ ఏమైంటుంది అంత కాన్ఫిడెన్స్ చెప్పడం? అది నాకు తెలియదు, అది మనకు అంత ఐడియా కూడా లేదు. సో మీరైతే వెయిట్ చేస్తున్నారు డిసెంబర్? వెయిట్ చేస్తున్నాం, ఆల్రెడీ బుక్ చేసుకొని ఉన్నాం టికెట్స్ కూడా, వెళ్తాం ఫస్ట్ పుష్ప డైలాగ్ ఏమని చెప్తారా ఒకటి? తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ. పుష్ప టైలర్ ఈవెంట్ జరిగింది కదా, సక్సెస్ చాలా మంది పాజిటివ్ గానే ఉన్నారు. సో ఏంటంటే కాంట్రవర్సీ, చిరంజీవి గారు వస్తారని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు, బట్ ఆయన రాలేదు. రీజన్స్ ఏమై ఉంటాయి అంటారు? అంటే చిరంజీవిని అడిగారట, బట్ అంటే మరి రాలేదు. అంటే జస్ట్ అంటే అతను మరి బిజీలో ఉండొచ్చు, చెప్పలేదు. అంటే బిజీలో ఉండొచ్చు, లేకపోతే అతను పిలిస్తే రాలేదు. అంటే ప్రతి ఒక్కరు మనం అనుకుంటాం ఎందుకు రాలేదు అంటే, ఏదో వాళ్ళ పాత ఉంటాయి కదా కక్షలు, అలాంటివి మనం ప్రతి ఒక్కరు అనుకుంటాం. బట్ అతనికి వేరే పని ఉండొచ్చు, చెప్పలేము. అంటే అతను చెప్పుంటాడు కావచ్చు, అంటే రాలేకపోతున్నాను అంటే. మన మెగా ఫ్యాన్స్ ఏమనుకుంటారు అంటే పిలిస్తే కూడా రాలేదు అని అనుకుంటారు అన్నట్టు. అలా ఒక రాజమౌళి నిన్న ఈవెంట్ కూడా నేను కూడా వెళ్ళా, ఒక రాజమౌళి అంటే వాళ్ళ టీం ఉంది, జస్ట్ ఒక రాజమౌళి వచ్చాడు అన్నట్టు. చాలా మంది ఏమన్నారంటే నంద్యాల ప్రచారంకి వెళ్ళారు కదా, సో ఆ నెగిటివిటీ గురించి రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఆ నెగిటివిటీ అనేది చాలా మందికి ఉంది. అంటే పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తే బాగుండు అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళ మామయ్య కదా. అంటే ఇప్పుడు శిల్పారవికి సపోర్ట్ చేశాడు, అది ఒక ఫ్రెండ్లా ఓకే, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. బట్ అది అయిపోయినాక ఇటు కూడా ఒకరోజు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వచ్చి కలిసి ఒక ప్రచారం చేస్తే బాగుండు, ఎందుకంటే ఇటు రామ్ చరణ్ వచ్చినప్పుడే అటు అల్లు అర్జున్ వచ్చాడు అన్నట్టు. అది చాలా మందికి కొంచెం ఎఫెక్ట్ అనిపించింది అన్నట్టు. అలా 3 రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది, సో ఎలా ఉండబోతుంది అంటారు? ఆ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అది పర్సనల్ ఇష్యూస్, బట్ మూవీ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు. అలా ఇప్పుడు 3 years నుంచి చేశారు కదా, మనం ఆల్రెడీ పుష్ప 1 చూసాం ఎలా ఉంటుందో. ఇప్పుడు పుష్ప 2 దానికి మించి ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. అలా ట్రైలర్ మీద అయితే నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి? ట్రైలర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి అన్నట్టు. అలా మొత్తానికి అయితే డిసెంబర్ 5th మూవీ కోసం వెయిట్ చేస్తాం ప్రతి ఒక్కరు. అవును, జస్ట్ ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే.